జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు అమరావతి రాజధానికి రెండో విడత భూ సమీకరణకు 400 ఎకరాల భూమిని అప్పగించిన ఎండ్రాయిపాలెం గ్రామస్తులు, పిడుగురాళ్లలో నూతన పురపాలక కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను పురస్కరించుకొని పల్నాడు జిల్లా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ జిల్లా అధికారి పత్తిపాటి విజయకుమార్ సారథ్యంలో జాతీయ ఇంధన పొదుపు ప్రచార సామాగ్రిని గత నెల 15వ తేదీన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆవిష్కరించారు. ఈ ప్రచార సామాగ్రిలో గృహ, వ్యాపార, పారిశ్రామిక విద్యుత్ వాడకం దారులు అవసరం లేని చోట స్విచ్ ఆఫ్ చేయాలని, విద్యుత్ పొదుపు అనేది డబ్బు పొదుపుతో సమానమని, స్టార్ రేటింగ్ కలిగిన గృహోపకరణాలను తక్కువ విద్యుత్తు, ఎక్కువ వెలుగు ఇచ్చే ఎల్ఈడి లైట్లు ఉపయోగించుకోవాలని సంబంధిత అంశాలతో కూడిన ప్రచార సామాగ్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, ప్రతి ఒక్క విద్యుత్ వాడకందారు విద్యుత్ పొదుపుపై అవగాహన కలిగి ఉండాలని, సోలార్ కనెక్షన్ తీసుకోవాలని పేర్కొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మహానగరం విస్తరణకు ప్రభుత్వం చేపట్టిన రెండో దశ భూ సమీకరణకు మంచి స్పందన లభించింది. రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ గ్రామ సభలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, పెదకూర్పాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమక్షంలో అంగీకార పత్రాలు అందజేశారు. భూ సమీకరణపై అమరావతి మండలం ఎండ్రాయిపాలెంలో ఈ నెల 7వ తేదీన గ్రామ సభ నిర్వహించారు. రైతులు 400 ఎకరాలకు సంబంధించిన అంగీకార పత్రాలు అందజేశారు. గ్రామంలో 1890 ఎకరాల పట్టా భూమి ఉండగా అందులో 21% తొలి రోజే అప్పగించారు. రైతు రుణమాఫీ, కౌలు పెంపు విషయాల్లో మంత్రి నారాయణ స్పష్టత ఇవ్వడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల పరిధిలో ఇంటింటికి త్రాగునీటిని అందించేందుకు 300 కోట్లతో పనులు చేపట్టినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. పిడుగురాళ్ల పట్టణంలోని ఈ నెల 12వ తేదీన 9 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు మంత్రి కొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, 3 పట్టణాల అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తున్నారన్నారు. మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, 2014లో మంత్రి నారాయణ కేటాయించిన నిధులతో ఎమ్మెల్యే ఎరపతినేని చొరవతో పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయం నిర్మాణం పూర్తయిందన్నారు. అరకు గిరుల్లో పండించిన అసలైన కాఫీ రుచిని ఆస్వాదించే అవకాశం నర్సాపేట పట్టణ ప్రజలకు దక్కిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవింద్ బాబు, కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. అరకు కాఫీని జిల్లా ప్రజలకు పరిచయం చేస్తూ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినందుకు కాఫీ స్టాల్ను ఈ నెల 9వ తేదీన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద ఎస్బీఐ ఆర్థిక సాయంతో గొనుగుంట్ల భార్గవి స్టాల్ ఏర్పాటు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు వినియోగించుకొని మరింత మంది ఉపాధి, వ్యాపార అవకాశాలు పొందాలని ఎంపీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మురళి, డిఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా కోడలిలో పురపాలక సంఘం నిధులు 18.40 లక్షలతో నిర్మించిన 100 అడుగుల జాతీయ జెండాను జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ నెల 5వ తేదీన రిమోట్తో జెండాను ఆవిష్కరించారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా 100 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమని మంత్రి, ఎంపీ అన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ లక్ష్మీ తులసి, కమిషనర్ ఆనంద్ కుమార్, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేట పట్టణంలోని జిల్లా స్టేడియం నందు అఖిల భారత ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నర్సాపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున ప్రజానీకం, నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి, రైతాంగానికి పెద్ద పీట వేసి చేయూతనిస్తున్నట్లు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. గత నెల 28వ తేదీన జిల్లా స్టేడియంలోని ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు ప్రదర్శన పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, వారం రోజుల పాటు అద్భుతంగా నిర్వహిస్తున్న ఎడ్ల పందాలు ఎంతో వ్యయప్రయాసాలతో కూడినవి అన్నారు. మీ భూమి మీ హక్కు కల్పిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. శావెళ్లపురం మండలం వేల్పూరు గ్రామంలో జరిగిన మీ భూమి మీ హక్కు సభకు చీఫ్ విప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అన్నారు. మీ భూమికి మీరు హక్కుదారులు కాబట్టి రాజముద్రతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 22.34 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఫిబ్రవరి నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.